వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్. ఫింగర్ ప్రింట్స్ స్కామ్ ముఠా గుట్టురట్టు, నలుగురిని అరెస్ట్ చేసిన మల్కాజ్గిరి పోలీస్. ఖానాపూర్లోని ఇక్బాల్పూర్లో తనిఖీలు, 450 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం. మస్కాపూర్ కస్తూర్బా పాఠశాలలో ఆకస్మిక మెనూ పాటిస్తున్నారా అని అధికారుల ప్రశ్నలు. పింఛన్లతో సబ్బండ వర్గాలకు అండ, ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఫింగర్ ప్రింట్స్ కేసులో మల్కాజ్గిరి SOT పోలీసులు నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి నకిలీ వేలిముద్రలు ఏర్పాటు చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు రాచకొండ CP మహేష్ భగవత్ తెలిపారు. ఉద్యోగం లేని వాళ్ళు వేలిముద్రలు తీసుకొని UAE విదేశాంగ శాఖ అధికారులు స్వదేశానికి పంపిస్తున్నారు. మరోసారి దేశంలోకి వస్తే వేలిముద్రల ద్వారా విమానాశ్రయాల్లోనే గుర్తించి అధికారులు తిప్పి పంపిస్తున్నారు. ఒక్క నిమిషం నేను ఇక్కడ కిందికి పెడదా బాబు? ఇది ఎంత? ఇది ఇంకా రాలేదు. ఫింగర్ ప్రింట్స్ అన్ని సరైన రాదు. 1 ఇయర్ తర్వాత మాత్రమే పక్క ఒరిజినల్ ఏం ఫింగర్ ప్రింట్ ఉంది అదే వస్తుంది. వాళ్ళ ప్లాన్ ఏముంటుంది, ఈ మధ్య గ్యాప్ పీరియడ్లో 2-3 మంత్స్ నుంచి 1 ఇయర్ మధ్య పీరియడ్లో వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తారు, అడ్రస్ వేరే ఇస్తారు, మళ్ళీ అక్కడ వెళ్తారు కువైట్కి. అక్కడ ఏమైనా వీసా వైలెట్ అయింది కండిషన్, ఏమైనా వేరే కారణం ఉంటే 7 చెప్పడం జరిగింది మనకు. 7 days 2 days to 7 days అక్కడ జైలు ఉంటుంది. ఎదిగా వెళ్తారు వాళ్ళు, అదే కూడా మళ్ళీ రిటర్న్ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం వేరే మళ్ళీ సర్జరీ, మళ్ళీ వేరే అడ్రస్, వేరే పేరు, మళ్ళీ కువైట్. సో ఇదే ప్లాన్. సో ఈరోజు ఇప్పుడు ఈ మనం పట్టుకున్న నంబర్ 3 అండ్ నంబర్ 4 ఆల్రెడీ కువైట్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు, అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ చేశారు, వీసా ఎక్స్పైర్ అయింది, వీసా టర్మ్ వైలేట్ చేశారు. ఒకటి కన్స్ట్రక్షన్ వర్క్ అని వీసా తీసుకొని వెళ్ళారు, ఇంట్లో పని చేస్తున్నారు అని వీసా టర్మ్ వైలేట్ అయింది, ఒకటి పట్టుకున్నారు, ఇంకొకటి వేరే రీజన్తో పట్టుకున్నారు. వాళ్ళని డిపోర్ట్ చేశారు. సో డిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ కష్టం అయ్యారు. ఒకసారి డిపోర్ట్ అయితే మీ ఫింగర్ ప్రింట్స్ పక్కా అది అక్కడ అది పనికిరాదు మనం. సో ఎట్లనే వెళ్ళాలి ఆ ఉద్దేశంతో ఈ అంతా వాళ్ళు చేస్తున్నారు. ఈ క్రైమ్ మనం చూస్తే ఇప్పుడు మన చట్టంలో ఈ సెక్షన్ 420 చీటింగ్తో పాటు ఫోర్జరీ 467, 468 అది
ఇంపోర్ట్ ఖానాపూర్ పట్టణంలో కేంద్రంలోని ఇక్బాల్పూర్ గ్రామంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుడుంబా తయారు చేసే స్థావరాలను, గుడుంబా బట్టీలను, 450 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 6 లీటర్ల గుడుంబాను పట్టుకొని ఒకరిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు కొట్టు. మూత పెట్టు. ఇప్పుడు తీ. అది స్టాప్. ఈ మూత రెడీ సార్ పోయింది. ఓకే, దాన్ని కూడా ఇంకొకటి దీని రైట్. ఈ దాంట్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్లో కస్తూర్బా పాఠశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు, పప్పుతో సరిపెడుతున్నారని విద్యార్థులు ఆరోపించిన విషయం విదితమే. దీంతో డిఈఓ రవీందర్, అధికారి శ్రీదేవి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వల్ల వాళ్ళు 2 ఏళ్ళు 8th to 10th వచ్చినా కూడా రైటింగ్ ప్రాక్టీస్ వాళ్ళు డెవలప్ అయింది. తద్వారా 100% ఉత్తీర్ణత సాధించగలిగింది. తద్వారా ఏమైంది, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషించారు, వాళ్ళ బంధువులు సంతోషించారు, వాళ్ళ ఊళ్ళో గుర్తింపు వచ్చింది. దానికన్నా ఎక్కువగా మీకు 10/10 GPA 100% ఉత్తీర్ణత ఇట్లా మీరు తెచ్చుకుంటారు. ఎందుకంటే సెప్టెంబర్ నుంచి కష్టపడి సెప్టెంబర్ మొత్తం 60 మార్కులు కాదు. ఆ వారంలో ఏం నేర్చుకున్నారు, డైలీ ఒక సబ్జెక్ట్. మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 7 సబ్జెక్టులు ఉన్నాయి. 7 days 7 ఎగ్జామ్స్, అంటే వీక్లీ టెస్ట్ అంటారు దాన్ని. అది పెట్టడం వల్ల ఏమవుతుంది, మీకు రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, రీడింగ్ ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం డెవలప్ అవుతుంది. 30th రోజు రాసిన ఎగ్జామ్ 30 ఎగ్జామ్లో మీ హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఇంప్రూవ్ అయింది, మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఇంప్రూవ్ అయింది. బాగుంది. టమాటా వేసిండ్రు కదా, మేమైతే టమాటా వంకాయ వండితే లాస్ట్ జిల్లా ఖానాపూర్ మండలంలో పలు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం వృద్ధ, వికలాంగుల, వితంతువులకు అందిస్తున్న ఆసరా పెన్షన్లు 65 ఏళ్ల నుండి 57 ఏళ్ల తగ్గించి మరింత మందికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. ఈ మేరకు రాజూరా, చందు నాయక్ తాండా, దాస్ నాయక్ తాండా తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. ఓకే మేడం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రాజశేఖర్ నాయక్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం, శ్యామ్ నాయక్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రాజశేఖర్ నాయక్ గారి నాయకత్వం.
ఆన్లైన్ చేసిన వాళ్ళకి బయట మీ సేవలో ఆన్లైన్ చేసిన వాళ్ళకి వచ్చినాయి. ఎంపీడీఓ దగ్గర చాలా తక్కువ మంది అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంకా రాలేదు, ఆ కార్డ్ ప్రింట్ కాలేదు. ఆ కార్డ్ ప్రింట్ అయినాక మళ్ళీ సెకండ్ ఫేజ్ లో మీ దగ్గర రావడం జరుగుతుంది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఒకటే పని మిగిలింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. అవి కూడా అందరినీ కూర్చోబెట్టేసి మీ ఊర్లోనే వచ్చి ఎన్ని ఇల్లులు మేము శాంక్షన్ చేస్తున్నామో ఆ ఇంటికి ఇన్ని ఇల్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి లాటరీ తీయడం జరుగుతుంది. ఆ లాటరీ త్రూయే మళ్ళీ మీకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లులు ఇస్తాం. ఎందుకంటే అందరి ముందు తీసినప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళకు కూడా ఇలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని కోరుకుంటూ, ఖచ్చితంగా మీరు దయచేసి మీరు తీసుకున్న వాళ్ళు తీసుకొని వాళ్ళకి మీరు చెప్పండి, వాళ్ళకి పెన్షన్స్ వస్తాయి. మేము కూడా పైన మాట్లాడేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇప్పించే బాధ్యత మాది కాబట్టి ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్తూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం గాజార గ్రామంలో అక్రమంగా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. ఇందిరాగాంధీ ఇచ్చిన ప్లాట్లను ఎంఆర్ఓ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని వారు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, ఎంపీటీసీ రమేష్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం గాజర గ్రామంలో హైదరాబాద్ కంపెనీ కో-ఫౌండర్ ఎండీ చిట్టినేని శ్రీనివాసరావు, వేనపల్లి కార్తికరావు ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి పాఠశాల అభివృద్ధిపై 10 లక్షల ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరయ్యారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలో 1275 మందికి, గోళ్లచెర్ల గ్రామంలో పలు గ్రామాలకు సంబంధించి 572 మందికి ఆసరా పెన్షన్ కార్డులను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందజేస్తున్నారన్నారు.
మనస్తత్వాన్ని మార్చగల శక్తి సామర్థ్యం కేవలం విద్యకు మాత్రమే కలిగి ఉందని గిరిజన విద్య వారి జీవితాల పట్ల సామాజిక బాధ్యత ఆధారంగా రూపొందించబడిన చిత్రం ప్రవాహం అని నేషనల్ అవార్డు గ్రహీత చిత్రదర్శకుడు అశోక్ ఆర్ కొన్కే అన్నారు. ఆయన నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో అభిషేక్ సేదియా, నవీన్ రెడ్డి జంటగా గాడ్ బ్లెస్ యు ఎంటర్టైన్మెంట్ సమర్పణలో తెరకెక్కుతున్న ప్రవాహం ఒకచోట ఆగదు అనే ట్యాగ్ లైన్తో వస్తున్న సినిమా పూజా కార్యక్రమాలను శ్రీనగర్ కాలనీలోని అబేరీ స్టూడియోలో నిర్వహించారు. సైడ్ కెమెరా వాళ్ళు సత్యనారాయణ గారు మంచి యాక్టర్, చాలా గొప్ప యాక్టర్. దివ్య క్యారెక్టర్ చేస్తున్నారు. ఓకే ఓకే సార్ కొట్టండి పట్టండి. రెడీ రెడీ యా క్లాప్. ప్రవాహం టేక్ 1 ముహూర్తం షాట్ క్లాప్. ఇది ఒక అడవి నేపథ్యంలో జరిగేటువంటి కథ. అడవిలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి, అడవి వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ చదువు గురించి, వాళ్ళ జీవనం గురించి, జీవిత విధానం. ముందుగా అందరికీ నమస్కారం. ప్రవాహం ఒక చోట ఆగదు. ఇది ఒక చోట ఆగే ప్రవాహం కాదు. ఈ ప్రవాహం కథాంశం ఏంటంటే, ఇప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక విద్యకి సంబంధించి, విద్య అనేది ఒక మనిషికి ఎంత ఇంపార్టెంట్, అది లేకపోతే మనిషి జీవనం ఏంటి, ఉంటే మనిషి జీవనం ఎలా ఉంటుంది, దీని మీద బేస్ అయి ఉన్న ఒక చిత్రం. అది ఇక్కడ పట్టణాల్లో కాకుండా ఒక అడవిలో, ఒక అడవి మధ్యలో, అడవి మనుషుల మధ్యలో చదువు అనేది అక్కడ కూడా ఎంత ప్రాముఖ్యత ఉండాలి అనేది తెలిపే మా చిత్రం ఇది. సో ఇందులో అందరూ కూడా చాలా మంచి మంచి ఆర్టిస్టులు చేస్తున్నారు. నన్ను నమ్మి ఈ కథని నాకు అప్పగించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మా డిఓపి హజరత్ గారు, సో ఈ మధ్యనే బాలీవుడ్లో ఒక హిట్ ఇచ్చారంట. సో ఈ సినిమా కూడా ఒక హిట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను, కోరుకున్నాను. అలాగే డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. అనంతపురం జిల్లా రాప్తాడు వంకలో గణేష్ నిమజ్జనం చేస్తూ ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఒకరు మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సిల్వారి సాంబశివ చిన్నాన్న కొడుకు సిలివేరి గోపాలకృష్ణ అకాల మరణానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతాపం తెలిపారు. గ్రామానికి వెళ్లి వారి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పి గోపాలకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. అమ్మే ముందుకో అమ్మే ముందుకో అమ్మే ముందుకో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫింగర్ ప్రింట్స్ స్కామ్ ముఠా గుట్టురట్టు, 4 అరెస్ట్ చేసిన మల్కాజ్గిరి పోలీసులు. ఖానాపూర్లోని ఇక్బాల్పూర్లో తనిఖీలు, 450 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం. మస్కాపూర్ కస్తూర్బా పాఠశాలలో ఆకస్మిక మెనూ పాటిస్తున్నారా అని అధికారుల ప్రశ్నలు. పింఛన్లతో సబ్బండ వర్గాలకు అండ, ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.